ఫార్మసీ కాలేజీ విద్యార్థుల మీద లైంగిక వేధింపుల అంశాన్ని ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది. అధికార మదంతో టీడీపీ మూకలు బరితెగుస్తున్నాయి. కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను రోడ్లపై అడ్డగించి లైంగిక వేధింపులు పాల్పడమే కాకుండా గంజాయి మత్తులు అర్ధరాత్రులు విద్యార్థుల ఇళ్ల తలుపులు తడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులేమో అధికార నాయకుడు జోక్యంతో ఆయన బయటకు వదిలేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని ఇంట్లో కొందరు ఫార్మసీ విద్యార్థులను అడ్డుకుంటూ కాలేజీకి వెళ్ళొస్తున్నారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు కొడుకు ఆవాల మణికంఠ, అతని అన్న గురువులు, కుమారుడు మోహన్ కుమార్, కర్రీ గణేష్, పెంట వినాయక ఆ విద్యార్థులపై కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ గంజాయి మత్తులో విద్యార్థులు నివసిస్తున్న ఇళ్ల దగ్గరికి వెళ్ళి తలుపులు తడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమని విద్యార్థులు భయపడుతుండటంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. బుధవారం కాలేజీకి వెళ్లే దారిలో బైకుల మీద వచ్చిన కామాంధులు విద్యార్థులను అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించారు. బాధిత విద్యార్థులు వెంటనే విషయాన్ని సహచర విద్యార్థులు అధ్యాపకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ గ్రామం నుంచి ఎలా బయటికి వెళ్తారో చూస్తామని నిందితులు బెదిరించారు. అదే సమయంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు అక్కడికి చేరుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తా, అంతు తేలుస్తా అంటూ బెదిరించాడు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయనకి తెలియజేశారు. కేసుల నుంచి తమను తప్పించాలని కోరారు. ఆయన ఆదేశాలతో సీఐ నారాయణరావు నిందితులను బైండవర్తో సరిపెట్టి బయటకు వదిలేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తమకు ఫిర్యాదే అందలేదని సీఐ చెప్తున్నారు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాగైతే తాము చదువులు ఎలా అని వాపోతున్నారు. మా కాలేజీ విద్యార్థులతో బుధవారం ఉదయం కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన అధ్యాపకులు విద్యార్థులు బెదిరించారు. తమ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీని మీద స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారని ఫార్మా కాలేజీ ప్రిన్సిపల్ రాజేష్ కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళు అదేమి ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, హోంమంత్రి నోటుతో మాటలు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో అరాచకం జరుగుతుంటే చివరికి ఈ తరహా నడుస్తుంది. మొన్న మధ్యన గనక ఆ గోదావరి జిల్లాలో గనక తల్లిదండ్రుల మీద కేసు పెట్టినట్టు ఉంటుంది. ఏది ఆడపిల్ల తమ ఆడబిడ్డ పట్ల అన్యాయంగా జరిగిందంటే చివరికి తల్లిదండ్రుల మీద దౌర్జన్యం కేసు పెట్టి అరెస్ట్ చేయించినట్టుంది.